హాయ్ ఫ్రెండ్స్. టీబీ పేషెంట్లకు శుభవార్త. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మరణాలు టీబీ జబ్బు ద్వారానే జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయం ఫ్రెండ్స్. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే టీబీ అనే వరకు ఓన్లీ ఒక ఊపిరితిత్తులో మాత్రమే వస్తది. శరీరంలో దేనికి రాదనుకున్న వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు టీబీ అనేది మన బాడీలో దేనికైనా సోకచ్చు. టీబీ ఎవరి ద్వారా వర్తిస్తా అంటే టీబీ పేషెంట్ నుంచి వాళ్ళు దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, వాళ్ళ తుప్పుర్లు మనం మింగినప్పుడు గానీ, పీల్చినప్పుడు గానీ మనకు టీబీ సోకే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొంత దూరం ఉంటే బెటర్ ఫ్రెండ్స్. అట్లాంటి వారికి భారత్ బయోటెక్ వారు 2026లో టీబీకి సంబంధించిన టీకా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అసలు శుభవార్త అంటే ఇదే ఫ్రెండ్స్. అది కూడా మన తెలుగు వారు అందించడం కూడా గొప్ప విషయం. ఫ్రెండ్స్, దీనిలో టీబీ సోకిన వారిని గుర్తించాలంటే వాళ్ళు ఎప్పుడు నీరసంగా, బరువు తగ్గి, అలసటతో ఉంటారు. వాళ్ళకి ఆకలి మందగించి ఉంటారు. వాళ్ళకు కొంతవరకు మనం దూరంగా ఉండాలి. ఏదన్నా టీబీ వచ్చింది అని మనకు అనుమానం వస్తే ఏం లేదు. జనరల్ డాక్టర్ ఎవరి దగ్గర తీసుకున్నా కూడా బేసిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం దానికి మంచి మందులు ఉన్నాయి. అది బాగా ముదిరేదాకా చూసుకోవద్దు. అది ఓన్లీ ఒక దగ్గులు, తుమ్ములు అని దగ్గు వచ్చినప్పుడు చూసుకున్నాం అని కాకుండా మనం ఎప్పుడైతే బరువు తగ్గడం కొంచెం ప్రాసెస్‌లో జరుగుతా అంటే ఖచ్చితంగా గుర్తుంచుకొని దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ఈజీ బయటపడతాయి ఫ్రెండ్స్. టీబీని ఎప్పుడు నసరు చేయొద్దు. దాని ద్వారా ఒకప్పుడు మరణాలు బాగుండేది. కొంతవరకు ఇప్పుడు వైద్య రంగంలో చాలా మార్పులొచ్చి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి నాకు తెలిసి 2026లో ఏదో ఒక మంత్‌లో కూడా దానికి ఖచ్చితంగా టీకా అందబోతుంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసినంత వరకు చాలా వరకు శుభవార్త. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.